మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకి ప్రతి మాసంలో సంకష్టహర చతుర్థి అనేది వస్తూనే ఉంటుంది. కొంతమంది అది వ్రతంలా ఆచరిస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ కోరికని బట్టి ఆచరిస్తూ ఉంటారు. కానీ ఇది ఒక వ్రతంలా ఆచరించే విధానం. విశేషంగా ఈ సంకష్టహర చతుర్థి మాఘమాసంలో ప్రత్యేకము అని చెప్పి అంటూ ఉంటారు. దానికి ఒక కథ ఉంది అని అంటూ ఉంటారు. అసలు ఏంటి ఆ కథ? ఎవరైనా ఆచరించవచ్చా? అసలు ఎవరు ఆచరించవచ్చు? దాని గురించి వివరణ. శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతి అనేక అవతారములను స్వీకరించారు. మనం కాశీ లాంటి క్షేత్రములు వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రాకారానికి 8 చొప్పున 8,856 గణపతులు అక్కడ ఉన్నారని, అలాగే షోడశ గణపతులు అని, 21 మహాగణపతులు అని, 32 గణపతులు అని, ఇలా గణపతుల అవతారాల గురించి చాలా పురాణాలు చాలా విశేషంగా చెప్పుకుంటూ వస్తున్నాయి. కానీ మనకి నిత్యంలో ఉన్నటువంటి స్వామి పేరు చెప్పుకోవాలి అంటే సంకష్టహర గణపతి అనే పేరుని ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం మనం. మనకు ఆ పేరులోనే మనకు అర్థమైపోతుంది. సంకష్టహర అంటే తీవ్రమైనటువంటి కష్టములు. కష్టములలో సంకష్టం అంటే గీతంలో సంగీతం లాగా కష్టములలో సంకష్టం అంట. అది చాలా గొప్ప కష్టాలండి అని చెప్తారు. చాలా అద్భుతమైన కష్టాలండి అంటే కష్టాల్లో కూడా గొప్ప కష్టాలు. అటువంటి కష్టాలని కూడా తీర్చి హర అంటే దాన్ని నాశనం చేసి వీళ్ళకి సుఖాల్ని అనుగ్రహించేటటువంటి గణపతికి సంకష్టహర గణపతి అనే. ఒక రకంగా గొప్ప కష్టాలంటే బాగా ఎక్కువ కష్టాల్లో ఉన్నారు, బాగా ఎక్కువ కష్టాలు, చాలా కాలం ప్రయత్నం చేసినా తీరని కష్టాలు, వాటికి మన సంకష్ట. సంకట చవితి అని కూడా లోకంలో పేరు. సరే, కటం అన్నా కూడా విఘ్నం అని ఒక పేరు. సరే, ఎలా పిలిచినా స్వామికి నష్టం లేదు. ఆయన అన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఎందుకనంటే మీరు గణపతిని ఉగ్రంగా మీరు ఎప్పుడు చూడరు. అవును, మీరు మిగతా దేవతలకు ఉగ్రం చెప్తారు, కానీ గణపతి దగ్గర ఉగ్రం చెప్పడానికి లేదు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆనందంగానే ఉంటాడు. బొజ్జ గణపతి ముదాకరాత్త మోదకం అన్నారు శంకరాచార్య వారు. ముదా అంటే ఆనందం అంట. ఆనందం లేని గణపతి ఉండడండి. ఎక్కడైనా ఉండనివ్వండి కాక గణపతి. ఆయన ఉంటేనే ఆనందం, ఆయన అంటేనే ఆనందం అంట. కాబట్టి అటువంటి ఆనంద స్వరూపుడు కాబట్టి ఏది తీయాలన్నా ఆయనే, ఏది ఇయ్యాలన్నా ఆయనే అని చెప్పారు. కాబట్టి సరే, అటువంటి సంకష్టహర గణపతి అసలు సంకష్టహర గణపతిగా ఆవిర్భవించినటువంటి రోజు ఈ మాఘ బహుళ చవితి అని చెప్పారు. అంటే ఈ వ్రత విధానం మొదలైంది ఈ మాఘ బహుళ చవితి రోజున. గణేశ పురాణంలో శ్రావణ్యాం కృష్ణపక్షే చతుర్థే మమ జన్మని అని, ఆ శ్రావణ బహుళ పక్షంలో ఆచరించండి, నాకు అది చాలా ప్రీతికరం అని ఆయన నోటితో ఆయన చెప్పుకున్నారు. ఆయన ఆవిర్భవించినటువంటిది మాత్రం ఈ మాఘ బహుళ చవితి అని చెప్తారు. అయితే ఇది ఎలా మొదలైంది అని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తే, పూర్వం బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశారు. ఆయన విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో నుంచి జన్మించారు. జన్మిస్తే ఆయన పువ్వులో పైన అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నారు. తపస్సు చేస్తుంటే కొన్నాళ్ళకి ఆయన అన్నారు, అసలు నన్ను ఏం చేయమంటారు, నన్ను ఎందుకు సృష్టించారు అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, నీకు సత్యలోకం అనేటటువంటిది ఒక లోకాన్ని ఇస్తాను, అక్కడి నుంచి నువ్వు సృష్టి మొదలుపెట్టి చేస్తూ ఉండు అని చెప్పని ఆయనకు చెప్పారు. అలాగే నాన్నగారు అన్నారు. ఈయన పుట్టి అప్పటికే కొన్ని 10,000 దివ్య సంవత్సరాలు అయిపోయింది. దివ్య సంవత్సరాలు అంటే 4 యుగాలు కలిపితే, 4 యుగాలు కలిపితే ఒక దివ్య సంవత్సరం. 10,000 దివ్య సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు జపం చేస్తూనే ఉన్నట్టు. సరే, మొత్తం అయిపోయిన తర్వాత అసలు నన్ను ఎందుకు సృష్టించారు మీరు? నేను ఇక్కడ పైన పువ్వులో కూర్చొనే ఉన్నాను, మీరు ఇక్కడ కింద పడుకునే ఉన్నారు, ఏం జరుగుతుంది అసలు అంటే, లేదు నీకోసం జ్ఞానం అనేటటువంటి దేవతను కూడా సృష్టించాను, ఆ సరస్వతీదేవిని పక్కన పెట్టుకొని ఆ జ్ఞానంతో నువ్వు సృష్టించేస్తూ ఉండు, దానికోసం నిన్ను సృష్టించానని చెప్పని ఆ బ్రహ్మగారిని తీసుకుని వెళ్ళి సత్యలోకం అనేటటువంటి లోకాన్ని సృష్టించి, సత్యలోకంలో బ్రహ్మ సరస్వతులు ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఇక్కడి నుంచి మీరు సృష్టి చేయండి అంటే ఒక రకమైన తపస్సు తర్వాత ఆయనకి ఈ అర్హత వచ్చింది. ఈ అర్హత కూడా వచ్చింది. కాబట్టి అందుకని జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పతిం అని గణపతికి పేరు. కాబట్టి బ్రహ్మగారిని సైతము ఆయన అనుగ్రహం చేశారు అని. ఆ సత్యలోకంలో సరే కూర్చోబెట్టారు. పక్కన సరస్వతీదేవిని కూడా ఇచ్చి వివాహం చేశారు. సరస్వతీదేవి కూడా కూర్చుంది. ఆవిడ పని జ్ఞానం ఇవ్వడం. ఎందుకంటే
చూడండి, పశువులకి మనుష్యులకి తేడా పెట్టమన్నారు. అవును. పశువులేమో అట్లా తిరిగేస్తూ ఉంటాయి, అవును. కానీ మనిషి అలా తిరగకూడదండి. వాడికి ఏదో పర్పస్ ఉండాలి, వాడికి ఏదో ఒక కారణం ఉండాలి. వాడు ఏదో రోజు లేచాడు పడుకున్నాడని కాకుండా అవును. ఇవాళ మనం ఏం సాధించాము అనేటటువంటి ఒక చిన్న ప్రశ్న వాడిలో ఉండాలి అని ఉండాలి. సరస్వతీదేవి తన యొక్క బుద్ధి అనుగ్రహాన్ని వాడిలోకి నిక్షిప్తం చేస్తుంది. ఉమ్. అప్పుడు మనం అందరం జ్ఞానవంతులుగా పుడతాం. ఒక్కొక్కడికి ఎక్కువ పెడుతుంది ఆవిడ. ఆహా. చూడండి, మంచి సమయంలో వెళ్తే భోజనం ఎక్కువ దొరికినట్టు, ప్రసాదం కరెక్ట్ టైంలో వెళ్తే చేతి నిండా దొరికినట్టు, ఉమ్. చివరి నిమిషంలో వెళ్తే కొద్దిగా దొరికినట్టు. ఉమ్. అలా స్వామి అనుగ్రహం ఎప్పుడు ఎవరి మీద సరస్వతి అనుగ్రహం ఎట్లా ప్రసరిస్తుందో మనకు తెలియదు. మనం చిన్న చిన్న పిల్లల్ని కూడా చూస్తుంటాం పెద్ద పెద్ద పద్యాలు చెప్పడం. అవునండి. ఇదంతా సరస్వతీదేవి కటాక్షం, బ్రహ్మగారి సృష్టి, ఈ రెండు జరగదు. సరే, ఆయన వెంటనే నువ్వు సృష్టి చెయ్యి అని ఆయన వెళ్ళిపోయినారు. ఉమ్. ఈయన సృష్టి చెయ్యాలి, అవును. కానీ ఎలా చేయాలి? ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా రాలేదు. రాలేదు. ఆయన కూర్చొని తపస్సు చేస్తున్నాడు. మళ్ళీ ఉమ్. సరే, కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టి ఆయన అనుకున్నారు, ఓహో అసలు ఏం చేయాలో చెప్పారు కానీ ఎలా చేయాలో చెప్పలేదు ఆయన ఉమ్. అని మళ్ళీ విష్ణుమూర్తి గురించి తపస్సు చేశారట. తపస్సు చేస్తే నువ్వు సృష్టి చెయ్యి అని చెప్పారట. అంటే ముందర దింపి వెళ్ళారు కానీ ఏం చేయాలో చెప్పలేదు. ఒక తపస్సు తర్వాత నువ్వు సృష్టి చెయ్యి అని చెప్పారట. ఉమ్. సృష్టి చేయి అన్నారు కానీ అసలు ఎలా చేయాలో చెప్పలేదండి అని మళ్ళీ తపస్సు చేశారట. సరే, మళ్ళీ సృష్టి చేయడానికి ఎలా చేయాలో చెప్పారట. ఉమ్. ఈయన ఆ సృష్టి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతున్నాయట. ఆహా. మళ్ళీ ఆటంకాలు కలుగుతున్నాయండి అని చెప్పడానికి అని చెప్పని వెళితే ఆయన ఒక మంత్రాన్ని ఉపదేశం చేశారట. ఆ మంత్రం ఏమిటి అంటే కనుక ఒక వక్రతుండ మంత్రం అని చెప్పారట. గణపతిది. ఆ వక్రతుండ మంత్రాన్ని ఉపదేశం చేస్తే ఉమ్. ఈయన ఆ వక్రతుండ మంత్రాన్ని జపం చేయడం ప్రారంభం చేశారు. ఎవరు? బ్రహ్మ. బ్రహ్మగారు. ఆ వక్రతుండ మంత్రాన్ని చెయ్యగా 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 జపం ఆయనకు ఒక అద్భుతమైనటువంటి యొక్క రూపం కనపడిందిట. ఆ కనపడినటువంటి రూపం ఏమిటి అంటే ప్రణవం కనపడింది అని చెప్పారు. ఓంకారం కనపడిందిట మొట్టమొదట. ఒక తెల్లనైనటువంటిది. మీరు కూడా దీన్ని చక్కగా ఊహిస్తే మనకు కనపడుతుంది. చూడండి, మనం కళ్ళు మూసుకున్న తర్వాత మనకు ఒక క్యాన్వాస్ కనపడితే దాని మీద ఒక చక్కనైనటువంటి పెద్ద లైటు, మీకు ఆ చక్కనైనటువంటి ఆ లైట్ కనపడుతూ ఉన్నప్పుడు దాన్ని కొంచెం జూమ్ చేసి చూస్తున్నారు. అంటే తపస్సు ద్వారా ఇంకొంచెం దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అది కొంచెం ఏదో ఆకారం కనపడుతోంది అని అనిపిస్తుందట. ఇంకా కొన్నాళ్ళు తపస్సు చేసాం, ఇంకొంచెం దగ్గరికి వెళ్తాం. ఆ ఆకారం ఏమిటి అంటే ఓం అనేటటువంటిది తెలిసిందట. ఈ ఓమేనా అని ఇంకొంచెం దగ్గరికి వెళ్ళారట. వెళ్తే ఆ పైన ఉన్నటువంటిది ముఖము, కింద ఉన్నటువంటిది పొట్ట అని తెలిసిందట. ఓహో అని ఇంకొంచెం దగ్గరికి వెళ్తే ఆ ఓంకారంలోంచి బయటకు వచ్చినటువంటి గీత తొండం అని తెలిసిందట. ఆ తొండంలో నుంచి ఉన్నటువంటి యొక్క ఈ బిందువు ఏదైతే ఉందో అది ఉండ్రం అని తెలిసిందట. ఆ తర్వాత ఉన్నటువంటి పక్కవి రెండు ఏమిటండి అంటే అవి చెవులు అని తెలిసినాయట. అందుకని చెప్పని అలా నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటే ఆకారం ఎవరిది అంటే అదిగో ఆ వక్రతుండుడిది. ఆ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. ఇంతకు మించినటువంటి మహామంత్రం ప్రపంచంలోనే ఏదీ లేదు అని చెప్పారు. మీరు ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళేటప్పుడు అసలు ఈ మంత్రం చదువుకుంటే, సరే విష్ణుమూర్తి ఉపదేశం చేసింది బీజాక్షర సంయుక్తమైనటువంటిది, కానీ బ్రహ్మగారు మొట్టమొదట చూసినటువంటి తర్వాత చెప్పినటువంటి శ్లోకం మాత్రం ఇదే, వక్రతుండ అన్నారు. వక్రతుండ అంటే వంకరముగా ఉన్నటువంటి తొండము గలవాడా ఒకటి కాదు, వక్రములను తుండెములను చేయగలిగిన వాడా అని. వక్రం అంటే ఇబ్బందులు, ఆటంకాలు, విఘ్నాలు, మీరు ఏమైనా పేరు చెప్పవచ్చు. తుండెములు అంటే మన తెలంగాణ భాషలో నరకడం అన్నారు. అంటే విఘ్నాల్ని తొలగించడం, నరకడం, తీసిపారేయడం, దానికి ఏ పేరైనా పెట్టచ్చు. విఘ్నాలను తొలగించేటటువంటి వాడా అని అన్నాడు. మరి ఆయన ఎలా ఉన్నాడండి? మహాకాయ. నాలాగా మీలాగా లేడు ఆయన, ఇంకా మహాప్రకాశవంతంగా ఉన్నాడు ఆయన. ఎలా కనిపించాడు బ్రహ్మగారికి? దగ్గరికి వెళ్ళిన కొద్దీ పెద్దదైనటువంటి స్వరూపంతో కనిపించాడు. ఎట్లాంటి ప్రకాశంతో ఉన్నాడు? సూర్యకోటి సమప్రభ. ఒక సూర్యుడిని చూడలేకపోతున్నాం మనం, 12 అయితే కోటి సూర్యులకి సమానమైనటువంటి తేజస్తో ఉన్నట్ట. మనకు కనపడతాడా అండి? లేదు, అసలు చూడలేము. కాబట్టి నిర్విఘ్నం గురుమేదేవ. సరే, నిన్ను చూస్తామా చూడలేమా మాకు తెలియదు స్వామి, మొత్తాన్ని మాకు అల్టిమేట్ గా కావాల్సింది మాకు ఫలితం అంతే. కాబట్టి మరి మీరు ఏం చెయ్యాలి అంటే నిర్విఘ్నం గురుమేదేవ అంటే విఘ్నాలు లేకుండా మాకు ఎప్పుడు చేయి స్వామి, విఘ్నాలు లేకుండా నువ్వు నన్ను అనుగ్రహం చేస్తూ ఉండు. అంటే
ఎప్పుడు అంటే సర్వకార్యేషు సర్వదా, అన్ని పనుల్లో ఎల్లప్పుడూ అనేటటువంటి దివ్యమైనటువంటి మహామంత్రాన్ని బ్రహ్మగారు ఉపదేశం చేస్తే దాన్నే మనం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్వేదసాదనం అనేటటువంటి వేదమంత్రాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అవును. ఆ మహాకాయంతో ఉన్నటువంటి కోటి సూర్య సమప్రభంతో కనపడినటువంటి గణపతికే బ్రహ్మగారికి గణపతే వరం ఇచ్చారట. ఓ బ్రహ్మదేవా, ఈ రోజు నువ్వు నన్ను దర్శనం చేశావు, ఇంత తపస్సు చేసి ఈ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఈ రోజు ఏమిటి? మాఘ బహుళ చవితి. ఈ మాఘ బహుళ చవితి రోజున ఈ దర్శనం, నువ్వు చేసిన దర్శనం, ఎవరైతే ప్రపంచంలో ఎవరు నన్ను ఆ రోజు దర్శనం చేస్తారో, ఆ రోజు నన్ను పూజిస్తారో, ఆ రోజు నన్ను అర్చిస్తారో, ఆ రోజు నన్ను స్తోత్రం చేస్తారో, ఆ రోజు నన్ను ధ్యానం చేస్తారో, ఆ రోజు నా హోమాలు నిర్వహిస్తారో, ఆ రోజున నా తరఫున ఏ పని చేసినప్పటికి కూడా వాళ్ళందరినీ నేను కష్టములు లేకుండా అనుగ్రహం చేస్తాను. నా పేరు సంకష్టహర గణపతి అని ఆయన మొట్టమొదట బ్రహ్మగారికి వరం ఇచ్చినటువంటి రోజు మాఘ బహుళ చవితి. ఈ రోజున అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మీరన్నట్టుగా ఒక రాగి కలశాన్ని పెట్టుకొని, ఎర్రటి జాకెట్ బట్టను పెట్టి, ఎదురుకుండా పసుపుతో వినాయకుడిని చేసి పెట్టుకొని చక్కగా పూజించి, ఆ సంకష్టహర వ్రత విభాగం ఉన్నది, స్వామివారికి షోడశోపచార పూజలు నిర్వర్తించి గరిక, గన్నేరు పూలు, ఎర్రటి అక్షింతలు వీటితో పూజ చేసి, ఉండ్రాళ్ళు, అలాగే స్వామివారికి ప్రీతికరమైన లడ్డూలు, ఉండ్రాళ్ళు, మోదకాలు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టి, అలాగే అనేక రకాల పళ్ళు, నారికేళాలు ఇవన్నీ కూడా చాలా ప్రీతికరమైనవి, అవన్నీ కూడా నైవేద్యం పెట్టి చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వమన్నాడు, గణపతికి అర్ఘ్యం ఇవ్వమన్నాడు, తిథి దేవత అయినటువంటి చతుర్థి తిథికి అర్ఘ్యం ఇవ్వమన్నాడు, ముగ్గురికి అర్ఘ్యం ఇవ్వాలట. అంటే నీళ్లు వదలటం, అక్షింతలు, నీళ్లు, దానికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి. పార్వతీ వరపుత్రాయ నమస్తే విఘ్నకారిణే ఇదమర్ఘ్యం మయా దత్తం సర్వ విఘ్న హరం కురు అని మనకి ఆ విఘ్నములను నాశనం చేసేటటువంటి ఆ అర్ఘ్యం కూడా ఉన్నది. అంటే ముందు గణపతికి ఇవ్వాలి, తర్వాత చవితి తిథికి ఇవ్వాలి, తర్వాత చంద్రుడికి ఇవ్వాలి అని ముగ్గురికి అర్ఘ్యప్రదానములు చేసి, అందులో కొద్దిగా కథ కూడా ఉన్నది. ఆ కథ కూడా చదువుకొని అక్షతలు వేసుకొని చక్కగా అలా ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది అప్పుడు రాత్రికి భోజనం చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. ఈ పూజ ఉదయం చేయాలండి? సాయంకాలమే చేయాలి. సాయంకాలం పూట 6 గంటల తర్వాత సూర్యాస్తమయం జరిగిన తరువాత మొదలుపెట్టి చేసుకొని, చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేసి, చంద్రోదయం అనే ఒక సమయాన్ని ప్రత్యేకంగా రాస్తారు మన పంచాంగాల్లో. ఆ చంద్రోదయ వేళ వరకు ఉపవాసం ఉండాలి. ఏమంటే నాకు చంద్రుడు కనపడ్డాడండి భోజనం చేశానండి అనకూడదు. అంటే వ్రతం చేసే వాళ్ళకి ఈ నియమం వర్తిస్తుంది. కేవలం ఉపవాసం ఉంటున్నానండి, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొచ్చి అన్నం తింటానండి అన్న వాళ్ళకి పర్వాలేదు. ఎవరైతే నియమంగా వ్రతం చేస్తున్నారో వాళ్ళకి మాత్రం చంద్రోదయం అనేటటువంటి సమయం ఏ నెలకు ఆ నెల మీ బ్రాహ్మడి దగ్గర అడిగి తెలుసుకొని ఆ సమయం వరకు ఉపవాసం ఉంటేనే దీని యొక్క ఫలితాన్ని బాగా పొందగలుగుతారు. ఓహో, ఇప్పుడు ఇది వ్రతం లాగా చేసిన వాళ్ళు ఎన్ని వారాలు చేయాలి? పూజలాగా అది వాళ్ళు అనుకోని చెయ్యమని మనకి పురాణం అనుకోవడమే, సంఖ్య అనుకోవడం. విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి సంఖ్యలు 5, 9, 11, 16, 21. ఈ 5 సంఖ్యలు చాలా ప్రీతికరమైనవి. ఒక 5 సంకష్టాలు చేస్తానని దండం పెట్టుకోవచ్చు, ఒక 9 సంకష్టాలు చేస్తానని దండం పెట్టుకోవచ్చు, అలాగే 11, తర్వాత 16, 21 వీటిల్లో ఏదో ఒక సంఖ్యని ముందుగా మొదలుపెట్టే రోజునే ఆ సంఖ్య స్వామివారి దగ్గర చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి చక్కగా ఆచరించి దాని తాలూకు ఫలితాలని పొందవచ్చు. అసలు ఏమీ వ్రతం చేయట్లేదండి అని అనుకున్న వాళ్ళు కూడా మీ కష్టములు తొలగిపోవడానికి కేవలం ఉపవాసాన్ని ఆచరించి సంకటనాశన గణేశ స్తోత్రం అని నారద మహర్షి మనందరికీ ఉపదేశం చేసినటువంటి గొప్ప స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని 12 మార్లు చదవమని ఉన్నది అందులో. ఆ రోజున ఒక 12 సార్లు ఆ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదువుకొని ఆ వినాయకుడి ఆలయాన్ని దర్శనం చేసి కొబ్బరికాయ కొట్టి ఆ స్వామికి పూజ చేయించుకొని ఆ పాటన భోజనం చేయవచ్చు. అయిపోయే వరకు తినకుండా ఉంటే చాలు.
వాళ్ళకి చంద్రోదయం అనే సంఖ్యతో నియమం లేదు. చేయలేని వాళ్ళకి ఇది ఉత్తమం. ఇది ఉత్తమమైనటువంటి. ఎవరైతే వ్రతం చేయాలి అని అనుకున్నారో మాత్రం వాళ్ళు మాత్రం తప్పకుండా ఇవన్నీ ఆచరించాలి. ఇది పెళ్లి కాని వారు కూడా చేయొచ్చా అండి? అందరూ చేయవచ్చు. చాతుర్వర్ణ్యంచ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. అన్ని వర్ణాల వారు అందరూ, సింగిల్ వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా ఆచరించవచ్చు. భర్త లేనటువంటి వారు కూడా ఆచరించవచ్చు. అందరూ కూడా వెళ్ళి, అయితే వాళ్ళు వ్రతం చేయడానికి లేదు, ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఉపవాసం ఉండి పూజా విధానాన్ని ఆచరించి ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయడానికి అందరూ అర్హులే. ఇందులో ఎవ్వరికీ నియమం లేదు. ఒక్క వ్రతం చేసుకోవడానికి మాత్రం కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి అది ప్రత్యేకంగా మీరు తెలుసుకొని చక్కగా ఆచరించండి. దాని ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు వ్రతం ఆచరించే వారు మాత్రమే ఈ మాసం చూసుకొని మొదలు పెట్టాలా, లేకపోతే ఒకసారి 2 సార్లు చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇది ఈ మాసంలోనే మొదలు పెట్టడం? ఈ మాసం అనేటటువంటిది ఎవరైనా సరే మొదలు పెట్టడానికి మంచిది. మిగిలినటువంటి వాళ్ళు ఆచరిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ మాసం చాలా విశేషమైనటువంటిది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి ఒక 11 సార్లు చేస్తామన్న వాళ్ళకి ఇది 5వ మాసం వచ్చింది అనుకోండి, ఈసారి ఇంకా ఏదైనా ఒక స్వామివారికి ఒక ప్రత్యేకం చేయవచ్చు. లేదు అసలు ఇప్పటి వరకు నేను చేయలేదండి, కానీ నేను చాలా సార్లు విన్నాను, మరి నేను ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే వెంటనే మొదలు పెట్టండి అని చెప్పడానికి ఈ మాసం మనకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్లు 9, 11 ఇట్లా సంఖ్యలు చెప్పారు. మరి మధ్యలో ఏదైనా మాసంలో అప్పుడు కుదరకపోతే అది వదిలిపెట్టి మరుసటివి కంటిన్యూ చేయొచ్చు. కానీ ఈ రోజున పూజలు ఇవన్నీ చేయకపోయినప్పటికీ ఉపవాసం వ్రతం అనేది, అంటే ఉపవాసం ఆచరించవచ్చా, ఆచరించాల్సిన అవసరం లేదా? చక్కగా ఆచరించవచ్చు. కేవలం నేను చెప్పినట్టుగా 12 సార్లు ఈ సంకటనాశన గణేష స్తోత్రం చదువుకొని ఈ సాయంత్రం వరకు ఉపవాసం ఉండి గణపతి ఆలయానికి వెళ్ళి పూజ అర్చన జరిపించుకొని ఇంటికి వచ్చి భోజనం చేసేయవచ్చు. దీనికి ఏ రకమైనటువంటి నియమాలు లేవు. తలస్నానం, ఉపవాసం, పూజ, 3 నియమాలు ఉన్నాయి. కాబట్టి ఇది అందరూ ఆచరించవచ్చు. ఏదైనా నోము చేసుకోవాలి వ్రతంలాగా అని అనుకున్న వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి, దానికి పుస్తకాలు ఉన్నాయి. దాన్ని బాగా అనుసరించి చక్కగా తత్ప్రకారంగా ఆచరించండి. అందరూ సార్వత్రికంగా ఆచరించుకోవడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతి సరిపోతుంది. ఏదీ లేదండి, మరి మాకు ఉపవాసం ఉండడానికి కూడా మా శరీరం సహకరించదు, నాకు 70 ఏళ్ళు ఉన్నాయి, నాకు 80 ఏళ్ళు ఉన్నాయి, లేదా నాకు ఒక 450 షుగర్ ఉంది, మరి ఇప్పుడు మేమేం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి తెల్లవారుజామున సమయం చెప్పారు. ప్రజల్పతి ప్రభాతకి హృదిస్మరం గణేశ్వరం అని. అంటే సూర్యుడు ఉదయించడానికంటే ముందరి సమయాన్ని గణపతికి అత్యంత ప్రీతికరంగా చెప్పారట. ఆ సమయంలో కనుక మీరు పూజ చేసుకొని, అంటే గణపతికి అష్టోత్తరం పూజ చేసుకొని ఉండ్రాలు తయారు చేసి నైవేద్యం పెట్టి సూర్యుడు వచ్చే లోపుగా మీరు గనక ఆ వినాయకుడు గనక పూజ గనక చేసేసినట్లయితే మీరు భోజనం చేసినా కూడా మీరు సంకష్ట వ్రతం ఆచరించిన ఫలితం మీ ఖాతాలో వేస్తారు. కాబట్టి తెల్లవారుజామునే లేచి సూర్యుడు వచ్చే లోపల పూజ పూర్తి చేసి ఈ విధానాన్ని ఎవరైనా ఇబ్బంది కలిగినటువంటి వాళ్ళు ఆచరించండి. చక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఉపవాస వ్రతాన్ని ఆచరించి సాయంకాలం చేయండి. ఇంకా గణపతి మీద భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి వాళ్ళు, దీర్ఘకాలిక కష్టములు ఉన్నటువంటి వాళ్ళు, కోరిక బలంగా నెరవేరాలి అని సంకల్పించినటువంటి వాళ్ళు వ్రత విధానాన్ని ఆచరించి కలశం పెట్టుకొని పూజ చేసి స్వామి అనుగ్రహాన్ని పొందండి. అందరికీ ఆ గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక. ధన్యవాదాలండి. శుభమస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి